తినే కొలది ఇంకా తినాలి అనిపించేంత రుచికరంగా, చాలా తక్కువ టైంలోనే టేస్టీగా గుడ్లు పులుసు ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. మంటను ఐ ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్‌ని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన నూనెలో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకోవాలి. మంటను ఐ ఫ్లేమ్‌లో పెట్టి ఎగ్స్‌ని అయితే వేసుకోవాలి. ఇలా వేసిన ఎగ్స్‌ని ఒకే ప్లేస్‌లో ఉంచుకోకుండా కదుపుతూ ఉండాలి. ఒకే ప్లేస్‌లో ఉంచినట్లయితే గుడ్డు కింద అడుగు పట్టేసి తొక్క అయితే ఊడిపోతుంది. సో, బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్ రాగానే ఐ ఫ్లేమ్‌లో ఉన్న మంటను సిమ్‌లో అయితే పెట్టుకొని గుడ్లనైతే ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా ఈలికల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే అండ్ గ్రేవీ కూడా బాగుంటుంది. చిక్కటి గ్రేవీ కావాలంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గినట్టయితే కూరకి గ్రేవీ అయితే గ్రేవీగా ఉంటుంది. సో, మూతేసి మగ్గనిచ్చి ఒక 5 నిమిషాల పాటు మగ్గాక కలదీసుకొని చూపించే విధంగా బ్రౌనిష్ కలర్ మరీ ఎర్రగా ఎగిపోవసరలేదు. నేను చూపించే విధంగా బ్రౌనిష్ కలర్ రాగానే ఒక 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో ఎక్కువగా వేసినట్టయితే గుడ్లు కూర అనేది తీపిగా అయిపోతుంది. సో, ఒక 2 టమాటీలు అయితే సరిపోతుంది. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత వేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన ఈ టమాటోలోకి అప్పుడే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగిన తర్వాతైనా వేయొచ్చు, టమాటీ వేగిన తర్వాతైనా వేయొచ్చు. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన రాకుండా మగ్గిపోయే వరకు ఉంచాలి. ఇలా చూసి బాగా కలుపుకొని అవన్నిటిని మ్యాష్ చేసి దగ్గరగా మెదిపి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి. ఒకవేళ సరిపోయినట్లయితే తర్వాత వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపి మళ్ళా మూత పెట్టి ఒక 2 నిమిషాలైతే మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకోండి. వేసి బాగా కలిపి ఇప్పుడు మూత అయితే వేయవసరం లేదండి. ఎందుకంటే మూత వేసేసినట్లయితే అడుగు మాడిపోతుంది. సో, కారం వేసాక మూత వేయకుండా అక్కడ మెత్తగా మ్యాష్ చేసి బాగా కలపండి. ఈలోపు 5 నిమిషాల ముందు నానబెట్టిన చింతపండు పులుసునైతే వేయండి. మనకి చాలా తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్ అయితే తీసుకోండి. ఒకవేళ ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా చింతపండు పులుసు వేసాక బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనిచ్చాక గుడ్లు అయితే మనం వేపిన గుడ్లు అయితే వేయండి. వేసినాక బాగా వేగిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వండి. తెల్ల పొంగులు వచ్చే విధంగా మరిగినాక ధనియాల పౌడర్ ఒక చిటికెడు అయితే వేసుకోండి. ధనియాల పౌడర్ వేయడం వల్ల ఏంటంటే నీరుగా ఉన్న ఈ గ్రేవీ చిక్కగా అవుతుంది. సో, ధనియాల పౌడర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ధనియాల పౌడర్ అయితే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇలా మరిగిన గుడ్ల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.